నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. ఈ వారంలో రిలీజ్ అయినటువంటి సినిమాలన్నీ కూడా చిన్న సినిమాలే. అయితే ఈ చిన్న సినిమాల్లో మంచి పేరు తెచ్చుకున్న సినిమా ఏది అంటే రాజు వెడ్స్ రాంబాయ్ అనే సినిమా అని చెప్పేసి బాగా మౌత్ పబ్లిసిటీ అయితే బాగా ఎక్కువ అవుతుంది. అయితే ఈ సినిమాలలో అదిగాక తెలంగాణ బేస్డ్ సినిమాలు ఏవైతే ఉన్నాయో గతంలో మనం చూస్తే బల్గం కావచ్చు, ఇలాంటి సినిమాలన్నీ కూడా మంచి ఆదరణ అయితే లభిస్తూ వస్తుంది. సో నిజంగా జరిగినటువంటి కథల్ని అవి ఇప్పుడు వెలుగులోకి రావడం ఎలా చూడొచ్చు అంటారు? మొత్తానికి సినిమా పైన రివ్యూ ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే రాజు వెడ్స్ రాంబాయ్ చాలా చూస్తుంటే మనం సహజమైన పాత్రలాగా అనిపిస్తుందండి. ఒక ఆర్ట్ ఫిల్మ్ లాగా తీసాడు ఇది. అంటే కమర్షియల్ ఎలిమెంట్స్ కాకుండా మనకి ఆ రాజు అనేవాడు బ్యాండ్ మేళం వాయించే కుర్రాడు. అతను తండ్రి ఏమో హైదరాబాద్ వెళ్ళిపోయి నువ్వు ఉద్యోగం చేసుకోరా, అయినా బ్యాండ్ మేళం వాయించేవాడు కానీ మానేసేసి ఆయన పని ఆయన చేసుకునే టైప్లో పెట్టేశాడు. ఆయనకి ఇంట్రెస్ట్ ఉండదు. కొడుకు ఇక్కడ ఉంటే బాగుపడ్డు, హైదరాబాద్ వెళ్ళిపోమంటాడు. కానీ కొడుకు వినకుండా బ్యాండ్ మేళం వాయించుకుంటూ ఉంటాడు. అక్కడ రాంబాయ్ అనే ఆవిడ ఒక కాంపౌండర్, గవర్నమెంట్ హాస్పిటల్లో కాంపౌండర్ కూతురు. ఆ అమ్మాయికి చిన్నప్పటి నుంచి రాజుకి ఇంట్రెస్ట్. చేతి మీద పచ్చబొట్టు రాంబాయ్ అనే పచ్చబొట్టు కూడా పొడిపించుకుంటాడు. ఆర్ అనే లాకెట్ వేసుకుంటాడు. రాజు వాయించే బ్యాండ్ అంటే ఆ అమ్మాయికి మొదటి నుంచి ఇంట్రెస్ట్. అంటే ఇప్పుడు కొత్త బంగారు లోకంలో పాట నువ్వేనా అనే పాట కానీ ఇలాంటి పాటలు వేస్తుంటే అమ్మాయి ఇంట్లో ఉన్నదాన్ని పరిగెత్తుకొచ్చేస్తూ ఉంటుంది. అట్లా ఆకర్షణ కాస్త వాళ్ళు ప్రేమగా మారిపోతుంది. ఫస్ట్ అమ్మాయికి ఇష్టం ఉండదు. వాళ్ళ నాన్నకేమో గవర్నమెంట్ ఉద్యోగిగా మన అమ్మాయిని ఇద్దామనే దీంట్లో అతను సంబంధాలు చూస్తూ ఉంటాడు. గతంగా చెప్పాలంటే ఇద్దరు అణగారిన వర్గాల వాళ్ళే. ఒక క్యాస్ట్ అంటే మనం సినిమాలో అది చూపించలేదు. నేను క్యాస్ట్ మెన్షన్ చేయకూడదనే ఉద్దేశంతో చెప్పలేదు. కానీ ఇతను బ్యాండ్ మేళం కుర్రాడు, తండ్రి అమ్మాయి తండ్రి ఏమో కాంపౌండర్, ఒకటే కూతురు, ఇతను ఒకటే కొడుకు. శివాజీరాజు ఏమో హీరో తండ్రిగా, రాజు తండ్రిగా శివాజీరాజు చేశాడు. అతని తండ్రిగానేమో అమ్మాయి తండ్రిగానేమో సిద్ధు జొన్నలగడ్డ వాళ్ళ బ్రదరు అతను చేశాడు. అతను వికలాంగుడిగా కాలు కుంటుతో నడిచే పాత్ర అద్భుతంగా చేశాడు అతను. ఇటు రాజు తండ్రిగా శివాజీరాజు అద్భుతంగా చేశాడు. మొత్తానికి పాత్రల పరంగా ఒదిగిపోయారని చెప్పాలి. హీరో అఖిల్ అనే కుర్రాడు, తేజస్వీరావు ఆ హీరోయిన్ కానీ సహజమైన పాత్రలా కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఆ మిత్రబృందం, రాజు మిత్రబృందం, ఆ బ్యాండ్ మేడంలో బ్యాచ్, వాళ్ళు కూడా అంతకుముందు సినిమాలో కనిపించే కుర్రాడు ఒకరు ఉన్నాడు. న్యాచురల్గా కనిపిస్తారు, మన ఊళ్ళలో కనిపించే కుర్రాళ్ళ మాదిరిగా కనిపిస్తారు. వాళ్ళు తక్కువ బడ్జెట్లో ఈ సినిమాని క్వాలిటీగా తీశారు. అలాగే సురేష్ బొబ్బిలి మ్యూజిక్, పాటలు చాలా ఆకట్టుకునేలాగా ఉన్నాయి. ఓవరాల్గా మనకి ఏంటంటే హార్ట్ టచింగ్ మూవీలా కనిపిస్తుందండి. అయితే వాస్తవానికి ఇది రియల్గా జరిగిన స్టోరీనే అని చెప్పేసి అని చెప్తుంటారు. అదే ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా ఒకానొక వ్యక్తి, ఆ ఊరికి సంబంధించిన వ్యక్తి వచ్చి ఇదంతా కూడా మా కళ్ళ ముందే జరిగింది, మేము బయటికి చెప్పుకోలేకపోయాం, కానీ సాయిలు ఎవరైతే ఉన్నారో డైరెక్టర్ తను బయటికి చెప్పాడు, నిజంగా ఇప్పటికీ కూడా తలుచుకుంటే బాధ అనిపిస్తుంటే దాదాపు 10-15 ఏళ్ళ క్రితం జరిగిన స్టోరీ అని చెప్పేసి. నిజంగా అప్పట్లో వీటి గురించి ఏమన్నా వచ్చిందా? నిజంగా మీరు చూశారు కాబట్టి ఏంటి నిజంగా జరిగిన స్టోరీని అనుకోవచ్చు అంటే ఏం చెప్పి సినిమాలో కూడా వేశారండి. నిజంగా జరిగిన స్టోరీనే ఇది. ఎందుకంటే 2010 ఆ ప్రాంతంలో జరిగిన స్టోరీ, కానీ సినిమాలో కూడా ఆ 2010 బ్యాక్ డ్రాప్, ఆ సెల్ ఫోన్లు అవే వాడారు. పీరియడిక్ డ్రామాగా తీశారు అది. కాబట్టి పరువు హత్యలు మనం వినే ఉంటాం. ఆ పరువు హత్యల నేపథ్యంలోనే సినిమాగా దీన్ని భావించాలి. దీనికి ఒక ఇదేంటంటే వాయిస్ ఓవర్ మంచు మనోజ్ వాయిస్ ఇచ్చాడు దీనికి స్టార్టింగ్లో. మళ్ళీ క్లైమాక్స్లో మంచు మనోజ్ వాయిస్ ఇచ్చాడు. చక్కగా అతని వాయిస్ కూడా దీనికి బాగా కుదిరింది, చెప్పే విధానం కానీ. ఆ కథలోకి వెళ్ళడానికి ముందు మంచు మనోజ్ వాయిస్, ఇలా అనితా చౌదరి ఏమో ఒక పాత్ర వేసింది. మరి మిగతా అంతా మనకు పాత్రల పరంగా చూసుకుంటే అందరూ కొత్త వాళ్ళే. ఆ రాజు పాత్ర వేసిన అఖిల్ అద్భుతంగా పాత్రలు ఒదిగిపోయాడని చెప్పాలి. అతని మ్యానరిజమ్స్ కానీ, వే ఆఫ్ బిహేవియర్ కానీ, క్యారెక్టరైజేషన్లో కానీ అతను ఒదిగిపోయిన తీరు అయితే కొత్తవాడైనా చక్కగా చేసి అనిపిస్తుంది. ఆ అమ్మాయి కూడా, తేజస్వీరావు కూడా ఎక్స్ప్రెషన్స్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ చాలా సహజంగా చేసింది అమ్మాయి. కాబట్టి అంటే సినిమాకి పెద్ద ఎసెట్ కథాపరంగా చెప్పుకోవడానికి ఏం లేదు, ఒక లవ్ స్టోరీ. ఆ లవ్ స్టోరీకి హైలైట్ ఏంటంటే క్లైమాక్స్, హార్ట్ టచింగ్ క్లైమాక్స్ అని చెప్పాలి. ఆ క్లైమాక్స్ లేకపోతే సినిమా చూసుకుంటే ఒక మాదిరి కనిపించవచ్చు. ఆ క్లైమాక్స్ ఏమిటనే రివీల్ చేయకూడదు కాబట్టి నేను చెప్పట్లేదు. వాస్తవానికి వారంలో 10 సినిమాలు రిలీజ్ అవుతాయి. ఈ 10 సినిమాలు కనీసం 8 నుంచి 9 సినిమాలు లవ్ సినిమాలు ఉంటాయి. సో ఇప్పటిదాకా ఎన్నో లవ్ స్టోరీస్ వచ్చాయి, కానీ ఈ లవ్ స్టోరీకి ఆ లవ్ స్టోరీకి తేడా ఉందంటే ఏం చెప్తారు? అంటే సాధారణంగా లవ్ స్టోరీ అంటేనే ప్రేమ అండి. అప్పుడు ఇక్కడ ఏమంటే అణగారిన వర్గాల్లో ప్రేమ ఎలా ఉంటుంది. ఇప్పుడు అక్కడ కూడా ఆస్తులు అంతస్తులు ఇక్కడ మళ్ళీ పెద్ద తేడా లేదు, కులాల పరంగా పెద్ద తేడా లేదు. కేవలం మా అమ్మాయిని గవర్నమెంట్ ఉద్యోగికి ఇవ్వాలనే ఒక ఈగో
ఉండే తండ్రి పాత్రగా చేతు జొన్నగడ్డ ఒదిగిపోయాడు అతను. చాలా అద్భుతంగా చేశాడు చేతు జొన్నగడ్డ. అంటే కేవలం చిన్న ప్రాబ్లం, పెద్ద ఇష్యూ కూడా కాదు మనకి. ఎందుకంటే గతంలో వచ్చిన మలయాళ సినిమా సైరత్ అనే సినిమా, అది అప్పట్లో పెద్ద, అదే సినిమాని అక్కడ జాహ్నవి కపూర్తో దక్కన్ అనేది తీశారు, హిందీలో కూడా తీశారు. దడక్ అని హిందీలో తీశారు. అది కూడా పరువు హత్యలు, అది చివరికి జరిగేదని జరుగుతుంది. ఇది ఆ టైప్ క్లైమాక్సే కానీ అది కాదు. అంటే కోర్టు మూవీ కూడా ఒక రకంగా అదే విధంగా ఉంటుంది. అక్కడ కూడా కోర్టు సక్సెస్ అవడానికి కారణం కూడా అదే. అందులో పాత్రలన్నీ కూడా ఆ శివాజీ రాజా కానీ ఆ పాత్రలని చక్కగా ఒదిగిపోయారు. మనకు మంచి ఆర్టిస్టులు ఉన్నారంటానికి ఉదాహరణ ఏంటంటే, ఇప్పుడు కొత్తగా చేసిన వాళ్ళు కూడా అద్భుతంగా చేశారు. కుర్రాళ్ళు రాజు పక్కన వేసి ఫ్రెండ్ చేసిన కుర్రాళ్ళు కానీ, వాళ్ళు కొత్త కుర్రాళ్ళు అనే భావన లేకుండా న్యాచురల్గా అనిపించింది. ఈ సినిమాకి కొత్త వాళ్ళు అయితేనే న్యాయం చేయగలని కూడా అనిపించింది మనకి. అని పల్లెటూళ్ళలో మనం జరిగే, మన ఇంటి ముందో మన పక్కింట్లోనో జరిగే స్టోరీ లాగా ఉంటుంది ఆ స్టోరీ. ఈ సినిమాలో ఏంటంటే క్లైమాక్స్ అనేది ఒక ట్విస్ట్, అది చాలా అద్భుతంగా ఉంది. అలాగే రీ రికార్డింగ్ పరంగా సురేష్ బొబ్బిలి చాలా అద్భుతంగా చేశాడు. ఆ పాటలు కూడా 2 పాటలు అయితే హార్ట్ టచింగ్ పాటలు చాలా బాగున్నాయి. సో ఓవరాల్గా ఈ సినిమా గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే ప్రేమ కథలు చూడాలనుకునే వాళ్ళకి మంచి ప్రేమ కథ అని చెప్పొచ్చు. అలాగే మరి తల్లిదండ్రుల ప్రేమామానాలు ఎలా ఉంటాయి పిల్లల మీద, ఒక మనగారిన వర్గాల్లో వాతావరణం కానీ ఇవన్నీ కూడా, వాళ్ళ కొడుకుల గురించి వాళ్ళకి అనేక కళలు, మరి వాళ్ళ కళలు నెరవేర్చకుండా కొడుకులు తండ్రికి తేడాలు ఎట్లా వస్తాయి, తండ్రి చెప్పిన మాట వినకుండా అతను చేయటం వల్ల తండ్రిని కోల్పోయే పరిస్థితి వస్తుంది రాజుకి. తండ్రి చనిపోతే కానీ వాళ్ళ నాన్న మాట నిలబెట్టడం కోసం బ్యాండ్ పక్కన పారేసేసి మన హైదరాబాద్ వెళ్ళిపోయి ఒక పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోసేవాడుగా మారుతాడు. ఇలాంటివన్నీ మనకి మనం రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి, మన సహజంగా జరిగే పాత్రలాగానే అనిపించినాయి అన్ని పాత్రలు కూడా. అలాగే శివాజీ రాజా కూడా చక్కగా ఆ తండ్రిగా తన ఆ భావజాలాన్ని కానీ ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ ఆ పాత్రలో ఒదిగిపోయాడు అతను. అలాగే కుంటివాడుగానేమో చేతు జొన్నగడ్డ ఆ టైపు ప్రాక్టీస్ చేయడం కానీ అట్లా బండి కూడా స్టార్ట్ చేసుకోవడం రాని పరిస్థితిలో ఉండి కూడా కూతురికి మంచి గవర్నమెంట్ ఉద్యోగి అనే మొండి పట్టుదల, తల్లిదండ్రులు ఉండి మొండి పట్టుదల, ఆ మొండి పట్టుదల పక్కన పెడితే పిల్లల జీవితం సాఫీగా ఉంటుంది. కానీ ఆ మొండి పట్టుదల పోయి చివరికి మరి వాళ్ళ జీవితాలనే పాడు చేసే పరిస్థితి ఏంటనేది ఒక మెసేజ్ కూడా ఉంది. చాలా తల్లిదండ్రులకి ఇది ఇచ్చే మెసేజ్ లాగా కూడా ఇచ్చారు. ఆ డైరెక్టర్ స్థాయిలో కూడా కొత్త డైరెక్టర్ అయినా కానీ అతను చక్కగా చేసాడని చెప్పొచ్చు అండి. సో ఈ సినిమాకి మీరు ఇచ్చే రేటింగ్ ఎంత అంటే ఏం చెప్తారు? నేనైతే 5కి 3 రేటింగ్ ఇస్తానండి. సినిమా అయితే ఉన్నట్లో రేపు నిన్న రిలీజ్ అయిన 10 సినిమాల్లో ఈ సినిమాకి ఏంటంటే మనం ఒక మంచి సినిమా చూసామనే ఫీలింగ్తో బయటకు వస్తాం. సో చూద్దాం సార్, ఇలాంటి మంచి సినిమాలు తెలుగు సినీ ఇండస్ట్రీలో రావాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే అండి.